నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో 65.67% పోలింగ్, 44 స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల కట్టుదిట్ట భద్రత. రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళికలు అమలు, ఇక పరిపాలనపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తామన్న సీఎం. రైతు రుణమాఫీపై బ్యాంకర్ల సమితితో చర్చిస్తున్నామన్న రేవంత్, ఏపీతో సఖ్యతగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటామని వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీ. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2 యూనిట్లలో ట్రయల్ రన్, విజయవంతంగా విద్యుదుత్పత్తి అవుతున్నట్లు అధికారుల ప్రకటన. మేడిగడ్డ ఆనకట్ట మరమ్మతులపై సర్కార్ దృష్టి, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టిప్పర్ని ఢీకొని ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధం, 5 మృతి. ఎల్టీటీఈపై మరో 5 ఏళ్లు నిషేధం పొడిగించిన కేంద్రం, సంస్థ వల్ల దేశ సమగ్రత, భద్రతకు ముప్పు ఉందని ప్రకటన.